నా పేరు కాటాప్పారావు అండి. ఎక్కడ సార్? తుళ్ళూరు గ్రామం, తుళ్ళూరు రైతుని. రైట్ సార్. మరి ఇప్పుడు అమరావతి రైతులు కాస్త చంద్రబాబు నాయుడుకి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, వ్యతిరేకమయ్యారు. జగన్ బాటలోనే అమరావతి రైతులు నడుస్తూ ఉన్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. అమరావతిలో వాస్తవ పరిస్థితి ఏంటి? ఈ ప్రాంత రైతుగా ఈ ప్రచారాన్ని ఎంతవరకు మీరు సమర్థిస్తారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. మా ప్రాణాలు పోయిన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మేము ఎక్కడా కూడా ప్రవర్తించం. ఎందుకంటే మా జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వల్ల మేము గత 5 సంవత్సరాలు 1631 రోజులు ప్రతిరోజు కూడా మానసిక క్షోభను అనుభవించాం. ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయానికి భూములు ఇచ్చినటువంటి మా రైతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి రైతు కూలీలు కానీ 272 మంది మరి బాధతో, ఆవేదనతో, తీవ్ర మనస్తాపంతో మరి మరణించినటువంటి పరిస్థితి. అటువంటి దుర్మార్గుడికి మేము ఎప్పుడు కూడా మా ప్రాణాలు పోయినా కానీ ఎప్పుడు కూడా మద్దతు ఇవ్వము, మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయము. ఆయన మా గురించి ఆలోచించడం, మేము ఆయనకు మద్దతు తెలపడం అనేది అది ఎక్కడా కూడా అసలు ఎప్పటికీ జరగదు అది అటువంటిది. అదేవిధంగా అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము వ్యతిరేకించడం ఏంటి? ఆయన 13 జిల్లాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నో లక్షల ఎకరాల భూములు ఉంటే ఆయన వచ్చి మా ప్రాంతంలో ఇక్కడ ఈ ఏరియాలో మా భూముల్లో రాజధాని నిర్మిస్తే ఆయన్ని మేము ఆరాధ్య దైవంగా చూస్తున్నాం. ఎందుకంటే మాకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి. మా భవిష్యత్తు కానీ, మా పిల్లల భవిష్యత్తు కానీ, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కానీ ఇక్కడ ఆలోచించి ఇక్కడ మరి రాజధాని నిర్మాణానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ సమస్యలు సాల్వ్ చేయండి అని చెప్పి మేము మా రైతులు కొంతమంది మీడియా ముఖంగా మాట్లాడారు. అది ప్రభుత్వం గురించి కూడా కాదు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారుల నిర్లక్ష్య వైఖరి గురించి మాత్రమే మా వాళ్ళు మాట్లాడారు. ఆ అధికారుల నిర్లక్ష్య వైఖరి గురించి మాట్లాడి మాకున్నటువంటి సమస్యలని అధికారులు పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలని పరిష్కరించాలని చెప్పి మాత్రమే మేము అడిగాం. దానికి ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించింది. మరి ప్రభుత్వం తరఫున నారాయణ గారు, మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా మా ఎంపీ గారు కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి వారిని కమిటీగా నియమించారు. వారు మా సమస్యలన్నీ కూడా సావధానంగా విన్నారు. అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పారు. వారికి 22 రకాల సమస్యలు కూడా అందించడం జరిగింది. అంటే నిన్న అమరావతి రైతులతో చంద్రబాబు నాయుడు ముఖాముఖి అయ్యారని తెలుస్తూ ఉంది. అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య? చంద్రబాబు నాయుడు ఎలాంటి అంశాలు మీతో చర్చించారు? మీరు ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తారు? అసలు నిన్న ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారికి రైతులకి మధ్య నిన్న ఒక మీటింగ్ జరిగింది. దీంట్లో మేము లేవనెత్తినటువంటి అన్ని అంశాలను కూడా ఈ కమిటీ వారి దృష్టికి తీసుకెళ్ళటం, వారు కూడా అన్ని అంశాలు కూడా రేపు 2026 సంక్రాంతి నాటికి, అంటే దాదాపు ఒక నెల 15 రోజులైన సమస్యలన్నీ కూడా న్యాయబద్ధమైనటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి, ఎక్కడా కూడా లేటు చేయొద్దని చెప్పి వారికి చెప్పటం, వారు కూడా సంక్రాంతి నాటికి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మంత్రుల కమిటీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, గ్రామ కంటాల సమస్య కానీ, అదేవిధంగా జరీ భూములు, మరి మెట్ట భూముల్ని కొన్ని మెట్ట భూములు జరీ భూములుగా మరి వాటిని చూడాలని చెప్పి జరీ భూములుగా తీసుకోవాలని చెప్పి మేము అభ్యర్థించడం, అవన్నీ కూడా న్యాయపరమైనటువంటి అంశాలే. అవన్నీ కూడా రేపు వచ్చి పరిశీలించి మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని మీద మరి పార్లమెంట్లో చట్టం చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇప్పించాలని అడిగాం. అదేవిధంగా ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం R5 జోన్ని అక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి చింటు భూముల పేరుతో అమరావతిని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేసింది. అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూమిలో 2,60,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి ఆ ఏరియాని దెబ్బతీసి అక్కడ అందరికీ చింటు భూములు ఇచ్చి అమరావతిని విధ్వంసం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మేము కోర్టుకి వెళ్ళాం. అది కోర్టు స్టేలో ఉంది కాబట్టి దాని మీద కూడా మీరు ఒక సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి అని తెలియజేయటం జరిగింది. అదేవిధంగా రాజధాని అమరావతి మీద మరి గతంలో గౌరవ హైకోర్టు వారు ఏకైక రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి వారు తీర్పు చెప్పడం జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళటం, అక్కడ కూడా పెండింగ్లో ఉంది కాబట్టి దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి
మేము అడగడం జరిగింది. అదేవిధంగా క్యాపిటల్ గెయిన్ అనేది మరి మాకు వర్తించేలాగా కేంద్ర మంత్రులతోటి ఆర్థిక మంత్రివర్యులతోటి మాట్లాడమని చెప్పడం జరిగింది. దానికి కూడా వీళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఈ రాజధానిలో ఉన్నటువంటి మరి రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్లాట్లలో ప్రస్తుతానికి నిర్మాణాలు మరి ఇక్కడ టెండర్లు పిలిచారు, మాకు లేఅవుట్లు వేస్తున్నారు. లేఅవుట్లు వేసి డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ఇంకా 2-3 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఈ లోపల రైతుల అవసరాల నిమిత్తం రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లను బ్యాంకుల్లో పెట్టుకోవడానికి బ్యాంకర్లు ముందుకు రావట్లేదు. కాబట్టి బ్యాంకర్లతో మాట్లాడి మాకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లు బ్యాంకుల్లో పెట్టుకొని వాటికి లోన్లు ఇప్పించాల్సిందిగా మేము కూడా వారిని కోరటం జరిగింది. వారు దానికి కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా అమరావతిలో మరి దాదాపు 25 లక్షలు, 30 లక్షలు, 20 లక్షల జనాభా రావాలంటున్నారు. కాబట్టి ఇక్కడ మరి అంతమంది జనాభా రావాలంటే ఇక్కడ మరి ఏదో ఒకటి కంపెనీలు రావాలి, ఉపాధి అవకాశాలు ఉంటేనే అంతమంది జనాభా పెరుగుతారు. కాబట్టి ఆ దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వారిని కోరటం జరిగింది. అదేవిధంగా మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. అన్ని సమస్యలకు కూడా వారన్నీ కూడా మేము పరిష్కరిస్తాము, అన్నిటికి కూడా సావధానంగా స్పందించారు. మరి సీఎం గారు కూడా ప్రతి సమస్యను కూడా ఒక్కొక్క సమస్యని చూసి ప్రతి సమస్యను కూడా చదివి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చేస్తాము, న్యాయపరమైనటువంటి ప్రతి సమస్యని కూడా క్లియర్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అప్పారావు గారు, ఇది అమరావతికి సంబంధించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలనే ఉద్దేశంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా కావాలి, దాన్ని కూడా ప్రయత్నించండి అని చెప్పానని చెప్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేదు కదా, అసలు మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుందంటారా? దీని మీద చంద్రబాబు నాయుడు ఎలా స్పందించారు? అసలు బాబు గారు సానుకూలంగానే స్పందించారు. ఎందుకంటే అమరావతిని ఏ రాష్ట్రానికి గెజిట్ నోటిఫికేషన్ లేదు, కానీ ఇది ప్రత్యేక రాష్ట్రంగా ప్రత్యేకమైనటువంటి రాజధానిగా అమరావతిని గుర్తించాలి. ఎక్కడా కూడా ఒక నగరాన్ని ఒక రాష్ట్రానికి రాజధానిగా నిర్ణయించిన తర్వాత ఇంకో ప్రభుత్వం ఇంకో ముఖ్యమంత్రి వచ్చి దాన్ని వేరే చాటగా మారుతానని చెప్పి ఎవరూ కూడా మరి విధ్వంసం చేయాలని ప్రయత్నం చేయలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కూడా ఈ రాజధానిని మారుస్తాను, ఈ రాజధాని తీసుకెళ్ళి వైజాగ్లో పెడతాను, 3 రాజధానులు అని చెప్పి అమరావతిని విధ్వంసం చేశాడు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో ఇటువంటి వారు ఏదైనా మళ్ళీ అధికారంలోకి వస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా గెజిట్ నోటిఫికేషన్ పార్లమెంట్లో పెట్టి గెజిట్ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి గెజిట్ నోటిఫికేషన్ ఇప్పించాలని చెప్పి బాబు గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. వాళ్ళు ఇప్పటికే మరి కేంద్ర మంత్రివర్యులు హోంమంత్రి వర్యులు అమిత్ షా గారికి లెటర్ రాయటం జరిగింది, మెయిల్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారితో డైరెక్ట్గా కూడా మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడటం జరిగింది. వారు సానుకూలంగానే స్పందించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారు మాకు తెలియజేశారు.